హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెయ్యి ఈజీగా తయారు చేసుకోవడం ఎలా చూపిస్తున్నాను. ముందుగా పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3-2 అవర్స్ తర్వాత తీసి దాని మీద మీగడ పడుతుంది. దాన్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి. 10 డేస్ మీగడ తీసుకున్న తర్వాత కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కూల్ వాటర్ వేసి కొన్ని కూల్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇలా వెన్న తయారవుతుంది. వెన్నను తీసి నీట్గా కడుక్కోవాలి. నీళ్ళల్లో వేసి కడుక్కునే ముందు కూడా కూల్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే గిన్నెకు అతుక్కునే అవకాశం ఉంటుంది. అందుకని కూల్ వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. వీలైతే 2 సార్లు నీళ్ళు చేంజ్ చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్న వెన్నని వేరే బాండీలో వేసుకొని నెయ్యి ఏ గిన్నెలో అయితే తయారు చేసుకున్నామో ఆ గిన్నెలో వేసుకొని వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా తీసుకోవాలి. ఎంత నీట్గా వచ్చిందో. నేనైతే ఈ గిన్నెలో వేడి చేసి పెట్టుకుంటాను, అందుకని తీసి దీంట్లో వేసుకుని ఇప్పుడు తీసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకొని వేడి చేసుకుందాం. నెయ్యిని హైలో పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా తిప్పుతూ నెయ్యి రెడీ చేసుకోవాలి. కొంచెం వెన్న కరిగిన దగ్గర తిప్పుతూనే ఉండాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. చల్లారిపోయింది. నేనైతే గ్లాసులో తీసుకుంటాను, మీకు కనిపించాలని ఒక గాజు గ్లాసులో తీసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. చూడండి, 10 డేస్ మీగడకి ఎంత నెయ్యి వచ్చిందో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. చూడండి, 10 డేస్లో ఎంత నెయ్యి వచ్చింది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.